హాయ్ అండి. మళ్ళొకసారి మాట్లాడుకుందామని చెప్పేసి వీడియో చేస్తున్నాను. ఈ వీడియో దేనికి చేస్తున్నా, ఎందుకు చేస్తున్నా అంటే ఇప్పుడు నేను చెప్పేది వింటేనే మీకు అర్థమవుతుంది. దయచేసి నేను చెప్పేదంతా వినండి. విన్న తర్వాతనే కామెంట్ చేయండి. బిగ్ బాస్ టీం వాళ్ళు కుట్ర చేసి తనుజని ఓడించిర్రా, కాదలుచుకొని ఓడించారా అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఓటింగ్లో ఎవరు టాప్లో ఉన్నారు, ఎవరు లీస్ట్లో ఉన్నారు, ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారు అని ఎందుకు ఓటింగు రిజల్ట్ను జనాలకి, ఆడియన్స్కి ఎందుకు చూపించలేకపోయారు, అసలు నిజంగానే కళ్యాణ్ విన్నర్ అయిందా లేదా తనుజ విన్నర్ అయిందా అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఎందుకు 7 వరకు తనుజే విన్నర్ అని చెప్పేసి ఫేక్ న్యూస్ను స్ప్రెడ్ చేశారు అంటే మీ టీఆర్పీ రేటింగ్ల కోసం కూడా చివరాఖరిలో కూడా తనుజను వాడేస్తారా? ఈ సీజన్ మొత్తము తనుజను తొక్కి పెట్టి నారదీసినట్టుగా వాడినారు అంటే మీ టీఆర్పీ రేటింగ్ల కోసము సెలబ్రిటీలు బలి అవ్వాలా? సెలబ్రిటీలు బలి అవ్వాలా? ఇమాన్యుయలు తనుజ లేకపోతే సీజనే లేదు, అయినా కూడా నీకు జాలి దయ కలగలేదా? అంటే ఇక్కడ నడిపించే బిగ్ బాస్ యాజమాన్యము అందరూ తెలుగు కన్నడని ఒకటే బలిసి కొట్టుకుంటారు, కానీ ఇక్కడ తెలుగు కన్నడ అంటారు. ఆ బిగ్ బాస్ యాజమాన్యము ఎవరో మీకు తెలుసా? బాంబే వాళ్ళు నడిపిస్తున్నారు, తెలుగు వాళ్ళు నడిపిస్తున్నారు. ఆ షోను నడిపించేది, ఆ షోను డీల్ చేసేది బాంబే నుంచి వెళ్ళి బాంబే వాళ్ళు. ఇప్పుడు మనకు 9 సీజన్లు అయినాయి. ఒక ఫస్ట్ సీజన్ మాత్రము చెన్నైలో షూట్ చేసారు. ఫస్ట్ సీజన్ చెన్నైలో, బెంగళూరులో షూట్ చేసారు. తర్వాత రెండో సీజన్ కానించి వెళ్ళి ఇక్కడే షూట్ చేయడం జరిగింది. రెండో సీజన్ కాంచి అన్నపూర్ణ స్టూడియోలోనే జరుగుతుంది. ఇదంతా బాంబే వాళ్ళది. తెలుగు కన్నడ అన్నప్పుడు వాళ్ళు బాంబే వాళ్ళైనా కూడా మీ తెలుగు ఆడియన్స్ని తీసుకుంటారా లేదా లోపలికి? కామనర్స్ని తీసుకుంటారా లేదా? మరి ఎందుకు తెలుగు కన్నడ అని చెప్పేసి ఇలా ఎందుకు మనం ఎక్కడ అంటే మనము ఉన్నది ఎక్కడ, ఇండియాలోనే పాకిస్తాన్లోనా? మనం అందరూ ఇండియా అని చెప్పేసి ఎందుకు ఆలోచించలేదు? ఇక్కడ తెలుగు కన్నడ ఆడవాళ్ళే శత్రువులు అయ్యారా? తనుజ బిగ్ బాస్ హౌస్లో అడుగుపెట్టినటువంటి కంటెస్టెంట్లు అందరూ తనుజకి ఎగనెస్ట్గా ఎందుకు మారేరు? నెక్స్ట్ సెలబ్రిటీలు కూడా తనుజకు సపోర్ట్ చేయలేని దుస్థితి ఎందుకు వచ్చింది? బిగ్ బాస్ యాజమాన్యం కూడా తనుజని ఎందుకు వెన్నుపోటు పొడిచారు? ఎందుకు వీళ్ళ టీఆర్పీ రేటింగ్ల కోసం, కాంట్రవర్సీ కోసం తనుజని వాడారు అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ ఆడవాళ్ళ శత్రువులే. అదేవిధంగా రివ్యూవర్లకు లేడీస్ అంటే నచ్చదా? ఆడవాళ్లకు సపోర్ట్ చేసినటువంటి రివ్యూవర్లు ఎవరైనా ఉంటే మీరు కామెంట్ చేయండి. 9 సీజన్లో ఆడవాళ్లకు సపోర్ట్ చేసినటువంటి రివ్యూవర్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి. ఆడవాళ్ళకి ఎప్పుడు సపోర్ట్ చేయలేదు, ఎవ్వరు సపోర్ట్ చేయలేదు. ఆడవాళ్ళని డిగ్రేడ్ చేస్తూనే వచ్చిర్రు. అంటే ఆడ జాతి నచ్చదా వాళ్ళకి? ఆడవాళ్ళే నచ్చరా అనే దాని గురించి మీరు కామెంట్ చేయండి. ఎక్కడ కానీ పలానా సీజన్లో పలానా కంటెస్టెంట్ కోసము పలాని రివ్యూవరు సపోర్ట్ చేస్తే ఆ పలాని అమ్మాయి విన్నర్ అయిందని చెప్పండి. ఇన్ని సీజన్లు జరిగినాయి. ఏ సీజన్లో కానీ అమ్మాయిలు ఎందుకు ఇప్పుడు టాప్ 5 అంటాం, టాప్ 6 అంటాం, అమ్మాయిలు ఎక్కువ శాతం టాప్ 5లో ఎందుకు ఉండలేకపోయారు? అమ్మాయిలు చేసిన తప్పేంటి అనే దాని గురించి కూడా మాట్లాడుకుందాం. వీటన్నిటి గురించి మాట్లాడుకోబోయే ముందు ప్లీజ్ దయచేసి మళ్ళీ ఒక్కసారి అడుగుతున్నా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ 3000కి దగ్గరగా ఉంది అనుకున్నా. ఇంకా ముందు ఇంకా కొన్ని ఏదైనా వీడియోస్ లేకపోతే ఏదైనా పన్ను అలాంటివి చేసేసుకుని మాట్లాడుకుందాం. ప్లీజ్ దయచేసి అయితే ఇప్పుడైతే లైక్ చేయండి. ఇప్పుడు ఛానల్ అంటున్నా, బిగ్ బాస్ యాజమాన్యం ఏం చేసింది? కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీలు అని చెప్పకుండా వాళ్ళను కూడా అగ్ని పరీక్ష షో ద్వారా ఎన్నిక చేసేసి వాళ్ళను 1 మంత్ జీరో ఫాలోవర్స్ అని చెప్పేసి కొంతమంది బలిసి రివ్యూవర్లు చెప్తున్నారు కదా. 0 ఫాలోవర్స్ ఎవరికి ఉన్నారు? వాళ్ళ అగ్ని పరీక్ష షోకు రాకముందుకు ఇన్స్టాలు కూడా లేవు వాళ్ళకి. అగ్ని పరీక్ష ఎప్పుడైతే ఎంటర్ అయ్యారో ఒక్కొక్కరికి 1,00,000 మంది ఫాలోవర్స్ అయ్యారు. వాళ్ళకు వచ్చిన వాళ్ళకు 1,00,000 మంది ఫాలోవర్స్ అయ్యారు. అగ్ని పరీక్ష షో ద్వారా అంటే వాళ్ళకు వచ్చిన వాళ్ళకి ఎవరైతే వచ్చారో వాళ్ళకి ఖచ్చితంగా ఫాలోవర్స్ పెరిగిరు. ఎందుకు అని చెప్తున్నంటే వాళ్ళను 1 మంత్ వరకు వాళ్ళకు ఆడియన్స్ ద్వారా ఓట్లు వేయించారు. వాళ్ళని సెలబ్రిటీలను చేసేసే కదా హౌస్లోకి తీసుకొచ్చింది. వాళ్ళను ఓనర్స్లో ప్లేస్లో ఉంచారు. ఇది చదరంగం కాదు, రణరంగం అని దీనికి ఒక పేరు పెట్టారు. ఈ రణరంగం ఎక్కడ జరిగింది? ఇప్పుడు రణరంగంలో యుద్ధం చేసిన వాడు గెలిచిందా, సింపతి వాడిన వాడు గెలిచిండా అని బిగ్ బాస్ని క్వశ్చన్ అడుగుతున్నా. యుద్ధం చేసిన వాళ్ళు ఓడిపోయారు. ఈ సీజన్ మొత్తం యుద్ధం చేసిరు. చివరి ఆఖరి వరకు కూడా యుద్ధం చేసిండు. ఇదే నా పోరు, ఈ పోరులో నేనే విన్నర్ను, ఈ పోరు నాకు ఎవడు సాటి లేడు అనే వాళ్ళు ఓడిపోయారు.
ఎవరు ఎక్కడ సింపతి కార్డు ఒక పల్లవి ప్రశాంత్, ఇప్పుడు నెక్స్ట్ కళ్యాణ్ సింపతి కార్డులు అడ్డు పెట్టుకొని గెలవడం జరిగింది. మీరు నమ్మినా నమ్మకపోయినా మీ గుండెల మీద చేసుకొని చెప్పండి. నేను అన్ని ఒక్కొక్కరు గుడ్డలిప్పి మాట్లాడినట్టుగా అందరు ప్రతి ఒక్కరు గుడ్డలిప్పి మాట్లాడుతుంటే అక్కడ ఎక్స్పెషల్లీ చెప్పాల్సింది కళ్యాణ్ గురించి. ఇక్కడ విన్నర్ అయ్యే క్వాలిటీస్ కళ్యాణ్కి ఒక్కటి కూడా లేదు. ఇక్కడ ఏం జరిగింది, వాళ్ళు వచ్చిర్రు, ఓనర్స్ అయ్యారు, వీళ్ళు సెలబ్రిటీలు వచ్చిర్రు, టెండెన్స్లో పెట్టేసారు. 2 వారాలు వీళ్ళకి తిండి తిప్పలు లేకుండా వీళ్ళను ఈ స్థితిలో ఉంచారు. అయినా కూడా ఎక్కడ వీళ్ళు ఏ ఎమోషన్లు అవ్వకుండా వాళ్ళు బ్యాలెన్స్డ్గా ఉంటూ వాళ్ళు ఏ ప్రౌడ్కి వెళ్ళకుండా విర్రవీయకుండా వాళ్ళ గుడ్డలు ఇప్పితే ఆ గుడ్డలు కూడా పిండిరు. సెలబ్రిటీలు అయ్యి కూడా వాళ్ళ గుడ్డలు కూడా పిండిరు. అవన్నీ పిండి లోపలికి రావడానికి కష్టపడి అక్కడికి ఆట ఆడి మళ్ళీ ఓనర్స్ అయ్యారు. ఓనర్స్ అయిన తర్వాత వీళ్ళు వాళ్ళని చులకన చేసిరా? చేయలేదు. వాళ్ళకి కావాల్సిన ఫుడ్ అంతా పెట్టిరు. ఆయన బిగ్ బాస్ ద్వారా తిట్లు కూడా తిన్నారు. నెక్స్ట్ వచ్చేసి ఒకరు 1 by 1 వీళ్ళ ప్రౌడ్నెస్ చూపించడం వల్లనే వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. ఇక్కడ రీతు చౌదరి, సంజన గారు, తనుజ, ఫ్లోరా గారు సెలబ్రిటీలో ఫస్ట్ వచ్చారు. వచ్చిన తర్వాత ఇటువైపు ప్రియా, తర్వాత శ్రీజ. వీళ్ళ నోరు ఏమన్నా బాగుందా? డాకిని షాకిని అని మీరే కదా పేరు పెట్టింది. డాకిని షాకిని ఉందిరో, వీళ్ళ నోరు తట్టుకోలేకపోతున్నారు అని చెప్పేసి పేరు పెట్టారు. ఎందుకంటే అప్పుడు వీళ్ళ నోరు బాగాలేదు, వీళ్ళ పెంట బాగాలేదు. ఈ అబ్బాయి కళ్యాణ్ బాబు వీళ్ళిద్దరితో పులిగొర కలపడం బాగాలేదు. ఈ అక్క తమ్ముడు బాండింగ్ ఏదో తెలియదు కానీ బయట కూడా అగ్ని పరీక్ష షోల ద్వారా అదే పులిగొర కంటెంట్. అగ్ని పరీక్ష షో తర్వాత కూడా వాళ్ళ వీడియో చూస్తే అయ్యే పులిగొర కంటెంట్ ఎత్తుకొని ముద్దాడి అగ్గులు ఇచ్చుకొని ఇట్టు ఉయ్యాలు లోపుకునే వీడియోలే వైరల్ అయినాయి. మీరు చూసిరో చూడలేదో తెలియదు కానీ కళ్యాణ్ అలా వాళ్ళని ఎత్తుకొని ఎత్తుకొని ఆడినటువంటి వీడియోలు అగ్ని పరీక్ష షో ద్వారా వాళ్ళ ఫ్రెండ్షిప్ ఏర్పడి అలా చేసేసిండు. అక్కడ కూడా అదే పులిగొర కంటెంట్ గడిపిండు. పులిగొర కంటెంట్ చేయలేదని చెప్పకండి, పులిగొర కంటెంట్ ఖచ్చితంగా చేసిండు. తర్వాత అక్క అనే ఒక వాళ్ళకి అర్థమైపోయి అరే ఇక్కడ చేయకురా అక్కడ చేయకురా అని చెప్పేసి రీతు కూడా చేసేటప్పుడు కూడా చెయ్యేంద్రా అమ్మాయిలు మీరు చేయకుండా ఉండలేవరా అని కూడా రీతు డైరెక్ట్ చెప్పడం కూడా జరిగింది. తర్వాత నెక్స్ట్ ఏమైంది, వీళ్ళు కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీలు అని చెప్పేసి మన ఎవరు ప్రియాను శ్రీజ ఇద్దరు అరవడం జరిగింది కదా. వాళ్ళిద్దరు అరిచినప్పుడు నాగార్జున గారు కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీలు అని ట్యాగులు ఎందుకు తీసుకొస్తున్నావు అని చెప్పేసి అన్నటువంటి నాగార్జున గారికి ఈరోజు కామనర్స్ గెలిచిండే సెలబ్రిటీ గెలుస్తాడో చూద్దామని చెప్పేసి ఎందుకు అన్నారు. ఒక సామాన్యుడు కామనర్స్ అని సామాన్యుడు గెలుతాడా, ఇటు సెలబ్రిటీకి వెళ్తాడా, లేకపోతే కామనర్స్ గెలుతాడా, సెలబ్రిటీలు గెలుతారా అని ఎందుకు ట్యాగ్ పెట్టిరు అంటే గెలుపు కాడికి వచ్చేసరికే కామనర్స్ కనిపించిర్రా, గెలుపు కాడికి వచ్చేసరికే సోల్జర్ కార్డు కనిపించిందా. హౌస్లోకి వచ్చినాక 2 వారాలు సోల్జర్ ఎక్కడ పోయిండు సోల్జరు కనిపించిండా. బయట నుంచి వచ్చినటువంటి వైల్డ్ కార్డ్స్కి వచ్చినటువంటి దివ్యాను, షాకీబు, నాగమణికంట, ఇంకొక ఆయుషనా అమ్మాయి పేరు అనుష మణిరత్నం ఏదో పేరు ఉంటుంది కదా ఆ అమ్మాయి, వీళ్ళందరూ ఆట ఎక్కడ కనపడుతుందిరా అని చెప్పేసి షాకీబు ఆ అబ్బాయిని గట్టిగా గద్దాయించలేదా. ఆ ఆట ఎక్కడ కనిపించింది, ఎక్కడో వెళ్ళిపోవాల్సిండు. ప్రియతో పాటుగా డేంజర్ జోన్లు ఉండి బోరునే ఏడ్చినటువంటి అబ్బాయి అలాంటి అబ్బాయికి వెన్నుముకలాగా మారి 7th సీజన్లో శ్రీవాజీ గారు ఎంతైతే పల్లవి ప్రశాంత్కు సపోర్ట్ చేసిండో విన్నర్ అవ్వడానికి, ఈ సీజన్లో ఈ సింపతి బిడ్డ విన్నర్ అవ్వడానికి ఆ సింపతి బిడ్డ కోసమో శివాజీ గారు నిలబడ్డాడు, ఈ సింపతి బిడ్డ కోసం తనుజ నిలబడింది, వెన్నుముకగా నిలబడింది. అంటే అతను గెలవడానికి చాలా రకాలుగా సపోర్ట్ చేసింది. ఆ సపోర్ట్ ఎవరు కనపడలే. సీరియల్ యాక్టింగ్ అన్నారు, సీరియల్ డ్రామా అన్నారు, డ్రామా క్యూన్ అన్నారు, ముద్ద మాందారం అన్నారు, పువ్వు చెవులో పెడుతుందని అన్నారు, అరే యాక్టింగ్ చేస్తుంది అన్నారు, మహానటి అన్నారు. ప్రతి ఒక్క ట్యాగులు ఆ అమ్మాయికి ఇచ్చారు. ఇక్కడ ఆ అమ్మాయి ఒకవేళ ఫేక్గా నడుచుకొని ఉంటే ఇలాంటి సింపతి బిడ్డకి ఎందుకు హెల్పింగ్ చేస్తుంది, ఫేక్గా ఉంటే ఇలాంటి సింపతి బిడ్డకి ఎందుకు హెల్పింగ్ చేస్తుంది. ప్రతి ఒక్కరు హౌస్లోకి వచ్చినటువంటి వాళ్ళు 23 మందో ఎంతో సంథింగ్ ఎంతమంది వచ్చారో తెలియదు, నాకు అంత లెక్క నేను మర్చిపోయాను. అక్కడికి వచ్చినటువంటి హౌస్లోకి వచ్చినటువంటి వాళ్ళు మన మనీష్ మర్యాద కానీ, తర్వాత మనీష్ మర్యాద, తర్వాత హరిత కానీ, ప్రియ కానీ, శ్రీజ కానీ, తర్వాత కళ్యాణ్ కానీ, ఇమాన్యుయల్తో కానీ, సంజన గారితో కానీ ప్రతి ఒక్కరు హౌస్లోకి వచ్చిన ప్రతి ఒక్కరితోటి తనుజకి ఎగ్నెస్ట్గానే గొడవలు జరిగినాయి. ఎందుకంటే తనుజ నిజాయితీగా ఉంది కాబట్టి. నిజాయితీకి ఎప్పుడు ఎదురొస్తూనే ఉంటారు, అబద్ధం ఎప్పుడు ముందుండడానికి ట్రై చేస్తూనే ఉంటుంది. ఇక్కడ తనుజను తొక్కడానికి ట్రై చేసిరు అందరూ. తనుజతో పాటు గొడవలు అయినాయి. ఈ సీజన్ మొత్తము తనుజ చుట్టి తిరిగిందని చెప్పేసి బిగ్ బాస్ కూడా తన ఏవీలో చెప్పడం జరిగింది. బిగ్ బాస్ కళ్ళు దొబ్బినాయా, అంతా
కంటెంట్ తీసుకొచ్చినటువంటి అమ్మాయి ఈరోజు 13 వారాలు ఏకదాటి అంటే 15 వారాలలో 14 వారాల అమ్మాయి నామినేషన్లోకి వస్తే 13 వారాలు ఏకదాటిగా టాప్లో ఉన్నటువంటి అమ్మాయి ఎందుకు ఓడిపోయింది మీరే చెప్పండి. ఆ అమ్మాయికి దర్దాపులో కూడా ఎవరు లేరు, ఎందుకు ఓడిపోయింది? ఈ సింపతి బిడ్డ ఒకేసారి ఎందుకు పుట్టుకొచ్చిండు అంటే రివ్యూవర్లో మనం ఆ గేమ్ ఆడనవసరం లేదు. అవసరం ఒక ఎదవలు మాట్లాడిండు, ఒక ఎదవ నాకు ఓడో కామెంట్ చేసిండు, ఏంది 2 సార్లు క్యాప్టెన్ అయిండు, టికెట్ పినాల గెలుచుకున్నాడంటే, ఒరే ఎదవ టికెట్ పినాల గెలుచుకున్నప్పుడు కూడా ఇమాన్యుయల్ తనుజనే హెల్పింగ్ చేశారు. ఇమాన్యుయల్ తనుజనే వల్లనే ఇలా ఇమాన్యుయల్ తనుజ వల్లనే ఎస్పెషల్లీ చెప్పాలంటే తనుజ వల్లనే కళ్యాణ్ గెలిచిండు. ఆట ఆడాలన్నా కూడా తనుజనే ఆ రోజు సపోర్ట్ చేయకపోతే టీటీఎఫ్ గెలిచేవాడే కాదు. తుపాస్ ఒక ప్లాన్లు వేసేసి టాప్ కంటెస్టెంట్ అంటే ఒక బలమైన కంటెస్టెంట్ని ఎదుర్కోలేకపోయింది. ఒక ఆర్మీ సోల్జర్ అని పేరు పెడతారు కదా, బలమైన కంటెస్టెంట్తో మావోడు పోరాడి గెలిచిండ్రా అని ఒక్క గేమ్ రాయండి. మావోడు ఈరోజు బలమైన కంటెస్టెంట్తో ఇరగదీసిండు, హౌస్లో మొత్తం ఇరగదీసిండు గేమ్లు అని చెప్పేసి ఒక గేమ్ పేరు రాయండి. ఏ టైంలో ఏ వారంలో ఏ గేమ్లో ఏ అబ్బాయితో ఆడి గెలిచిండో చెప్పండి. టీటీఎఫ్ గెలిచింది కూడా ఒక అమ్మాయితోని, అది కూడా రీతు చౌదరితోని ఆడి అక్కడ దాకా ప్లాన్ వేసి ఇమాన్యుయల్ ఎక్కడ నాకు పోటీకి వస్తాడో అని చెప్పేసి ఇమాన్యుయల్ ఒడగొట్టి ఆడ రీతు చౌదరితో గెలిచినటువంటి కళ్యాణ్. దాని తర్వాత ఫస్ట్ క్యాప్టెన్ అయింది కూడా తనుజ వల్ల. డేంజర్ జోన్లో ప్రియా ఎలిమినేషన్ అయిపోయింది, డేంజర్ జోన్లో ఉండవలసిన వాడిని ఓనర్ చేసింది తనుజ. ఎందుకంటే తనతో పాటుగా ఇద్దరు కలిసి గేమ్లు ఆడినాక తను జాలిపడి బాధపడి ఏడ్స్తుంటే తీసుకొచ్చి ఓనర్ చేసేసింది. ఓనర్ చేసినాక వాళ్ళు ఉన్నటువంటి సెలబ్రిటీలు అందరూ కూడా తనుజను హేట్ చేసేసారు. ఎందుకు వాడు ఈ వారం ఉంటే వెళ్ళిపోయేటోడు, ఎందుకు ఓనర్ చేసినావు, ఎందుకు వాని సేఫ్ జోన్లో పెట్టినామని చెప్పేసి భరణి గారితో సహా ఇమాన్యుయల్తో సహా తనుజను హేట్ చేయడం మొదలుపెట్టారు. అక్కడ కనిపించలేదా మీకు? ఆ అమ్మాయి ఓనర్ చేస్తేనే కదా అక్కడ క్యాప్టెన్ కంటెండర్ అయ్యిండు. క్యాప్టెన్ కంటెండర్ అయిన తర్వాత ఆ కళ్ళు ఏది స్విచ్ బంద్ చేసి ఆన్ చేసే టాస్క్లో అంతా సపోర్ట్ చేసి ఆ రోజు అక్కడ దాకా తీసుకొచ్చిన అమ్మాయిని ఇద్దరే ఉన్నప్పుడు ఆ అమ్మాయికి సపోర్ట్ చేయకుండా, ఆ అమ్మాయి కొంచెం నోరెక్కువ అని చెప్పేసి సపోర్ట్ చేయకుండా ఆ అబ్బాయిని విన్నర్ చేసేసారు. ఆ అబ్బాయి ఒకవేళ ఆ అమ్మాయితో కాకుండా శ్రీజ ఆ అబ్బాయి ఆడుంటే ఆ ఇద్దరిని తోసి పక్కకిద్దురు. ఎందుకంటే వాళ్ళ కన్నింగ్ నేచర్ బాగాలేకపోవడం వల్ల, వాళ్ళ కన్నింగ్ నేచర్ అనేది అక్కడి నుంచే బాగలేదు. శ్రీజ ఎలిమినేషన్ అయిపోయింది. దాని తర్వాత శ్రీజ ఎలిమినేషన్ అయిపోయిన తర్వాత ఇక ఈ అబ్బాయికి గుండె దిగులు పట్టినప్పుడు అరే ఎందుకు బాధపడుతున్నారో, నీ కోసం నువ్వు వాడురా, నేనున్నరా అని చెప్పేసి ఆ అబ్బాయి కూడా చెప్పిండు. ఇలా తనుజ అనే ఆ అమ్మాయి లేకపోతే, ఆ అమ్మాయి ఈరోజు లేకపోతే నేను లేని ఇక్కడ అని చెప్పేసి ఆయన ప్రౌడ్గా చెప్పుకుంటాడు. కానీ మీరు ఆ అమ్మాయిని తొక్కుతూ, ఆ అమ్మాయిని బ్యాడ్ చేస్తూ, మీ సింపతి కార్డులు వాడుకుంటూ ఆ అమ్మాయిని ఒక గెలుపు కోసం ఆ అమ్మాయిని తొక్కుతూ బలి చేస్తూ మీరు మీ సింపతి బిడ్డని గెలిపించుకున్నారు. అది మీ గుండెల మీద చేసుకొని చెప్పండి. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ క్యాప్టెన్ అయినప్పుడు ఎవరు హెల్పింగ్ చేసిరు? తనుజ 1 by 1 తప్పించుకుంటుంది. ఫస్ట్ సంజన గారు తప్పించింది, తర్వాత మన దివ్యానికేతన్ తప్పించింది, తర్వాత ఇక ఎవరిని డెమాన్ తప్పిద్దాం అనుకో. డెమాన్ అయితే నువ్వు గెలవలేవురా, డెమాన్తో నువ్వు గెలవలేవు, డెమాన్ అయితే బాగుండదురా, వద్దు నువ్వు రీతుతో ఆడురా అని చెప్పేసి రీతు నువ్వు పెడదాం అనుకుంటే లేదు, నాకు సంజన గారు ఏం చేసింది, రీతుని తీసేస్తానంటే నేను నీకు ఈ ట్యాగ్ ఇస్తాను, నీ రీతుని తీసేయని చెప్పేసి అన్నాక సరేలే అని చెప్పేసి రీతుని తీసేసి డెమాన్ పవన్తో డీల్ కుదుర్చుకొని నువ్వు నన్ను తీయవారా అని చెప్పేసి అంటే నేను తీయనన్నాక డెమాన్ పవన్తో డీల్ కుదుర్చుకున్నాక నేను సరే ఆడితే డెమాన్ పవన్తో ఆడతా అని చెప్పేసి ఆడినప్పుడు ఆ టాస్క్లు వచ్చేసి డెమాన్ పవన్కు వెన్ను నొప్పి రావడం వల్ల డెమాన్ పవన్ ఓడిపోవడం జరిగింది. ఒక అడుగు ముందున్నటువంటి డెమాన్ పవన్ రోడ్ వేసే టాస్క్లో ఒక అడుగు ముందే ఉన్నాడు. అలాంటి డెమాన్ పవన్ వెన్ను నొప్పి రావడం వల్ల సడన్గా అడ్డం పడడం వల్ల ఈ అబ్బాయి గెలవడం జరిగింది. గెలిచినాక అక్కడ పోయి కూర్చున్నాడు, జెండా ఎగిరేయకుండా అక్కడ కూర్చున్నాడు. ఎందుకు కూర్చున్నాడంటే అమ్మో నాయనో నీ అమ్మాయి తొక్కల టాస్క్ ఎంత ఇసుక మొయ్యలేక చచ్చిపోయినరో, నేను జస్ట్ అయితే ఓడిపోదును, వాడికి నొప్పి రావడం వల్ల నేను బతికిపోయినరో అని చెప్పేసి ఆడ కూర్చొని ఓరు నాయనో అని చెప్పేసి బాధపడుతుంటుంది తప్ప ఆ అబ్బాయికి నొప్పి వచ్చిందని బాధ కాదు. ఆ అబ్బాయికి నొప్పి వచ్చింది, ఏడుస్తున్నాడు, బాధ అని కాదు. ఎందుకంటే ఒకటే చెప్తున్నా, ఆ అబ్బాయిని ఏ రోజు కానీ ఎంకరేజ్ చేయలే కళ్యాణ్. ఎందుకంటే కామనర్గా వచ్చిండు, వాడు నాకు ఎక్కడ పోటీ వస్తాడని చెప్పేసి ఆ అబ్బాయిని తొక్కుతూ వచ్చిండు కళ్యాణ్. ఆ అబ్బాయిని తొక్కుతూనే వచ్చిండు. ఆయనకు సపోర్ట్ చేస్తాడని, ఆయన కోసం ఏడ్చినని మీరు ఎందుకు అనుకుంటారు? ప్రతి ఒక్క చోట నేను చెప్తా ఎక్కడెక్కడ కళ్యాణ్ ఆ అబ్బాయిని తొక్కాలనుకున్నాడు అనేది. ఇంకా ఆడొచ్చి అలసిపోయి కూర్చుంటే జనాలు అప్పుడు రివ్యూవర్లు లేపడం స్టార్ట్ చేశారు. లేపి మావాడు అబ్బాబ్బా ఎంత మంచి మనిషి, ఆ అబ్బాయి నిజంగా చెప్పాలంటే ఎంత మంచి హృదయం, చూసుకో ఆ జెండా ఎగిరేయాలని కూడా బాధపడిండు. ఎందుకంటే వాడికి నొప్పి వస్తుందని, అదా అలసిపోయి ఆడ కూర్చుంటే నొప్పి వస్తుందనట.
అలసిపోయి కూర్చుంటే. అలా ఎందుకంటే ఇసుక పోయలేక అలసిపోయి కూర్చుంటే నొప్పి వస్తుందని చెప్పారు. ఓకే సరే, అలసిపోయి కూర్చోలేదు, మీరు అబ్బాయి మీద జాలి కలిగి ఏడ్చుకుంటూ ఆడ కూర్చున్నాడు అని అనుకుందాం. తర్వాత వచ్చేసి ఆ టాస్క్ వరకు కూడా తనుజ సపోర్ట్ చేస్తేనే అతను క్యాప్టెన్ అయ్యాడు. తనుజ కనిపించలే, తనుజ వీళ్ళకి ఎవరు కనిపించలే. టవరు కట్టి అది కొట్టినప్పుడు కూడా తనుజ వాళ్ళని టవరు ఇమానియల్ అయిన మన రీతును ఇద్దరిని ఒడగొట్టించి అక్కడ దాకా తీసుకొచ్చింది. అది కనిపించలేదు. తనుజ మీకు ఎక్కడ కనిపించలే. ఈరోజు తనుజ వల్లనే హౌజులో ఉన్నాడన్న సంగతి కనిపించలే. కళ్యాణ్ డప్పు కొట్టిండు, చాలాసార్లు చెప్పిండు తనుజ వల్ల నేను హౌజులో ఉన్నాడని. అది మీకు ఎక్కడ కనిపించలేదు. తనుజను తొక్కుతూ వచ్చిర్రు. ఇంకా నెక్స్ట్ చెప్పాలంటే ఇప్పుడు కళ్యాణ్ 2 సార్లు క్యాప్టెన్ అయ్యిండు. ఒకసారి టీటీఎఫ్ గెలిచిండు. టికెట్ పెనాలా గెలుచుకొని టాప్ 5లో గెలిచినటువంటి కంటెస్టెంట్ ఈ చరిత్రలో లేడు, ఆయనే అనుకుందాం. ఇప్పుడు ఇమానియల్ 3 సార్లు క్యాప్టెన్ అయ్యిండు. దీన్ని ఏమనాలి? ఏ సీజన్లో కూడా 9 సీజన్లో కూడా ఎవ్వరు కూడా కాలే 3 సార్లు క్యాప్టెన్ అయినటువంటి ఏకైక కంటెస్టెంట్ ఇమానియల్. ఇన్నిసార్లు కూడా అంటే 15 వారాలలో ఒక వారం నామినేషన్లోకి వచ్చినటువంటి కంటెస్టెంట్ ఇమానియల్. దీన్నేమనాలే? ఆల్రౌండర్ అని పేరు పెట్టుకున్నాడు. ఏకధాటిగా ఇమానియల్కి ఎవరు ఎదురొచ్చినా, ఎంత బలవంతులు ఎదురొచ్చినా కూడా అన్ని టాస్కులు ఇమానియల్కి గెలుచుకుంటూ వచ్చిండు. దీన్నేమనాలే? ఫన్ అంటవా? ఈ సీజన్ మొత్తం నవ్విస్తూనే ఉన్నాడు. ఈ సీజన్ మొత్తం గేమ్లు ఆడిండు. ఈ సీజన్లో ఆయన పడినటువంటి ఎమోషన్స్ చాలా ఉన్నాయి. ఈ సీజన్లో ఆయన కష్టం చాలా ఉంది. మరి ఈయననేమంటారు? ఇక్కడ ఈయనకు గెలుపు లేదా? ఈయన తెలుగు బిడ్డ కాదా? తెలుగు అబ్బాయి కాదా? ఈయన పేదవాడు కాదా? ఏంటి మీ నొప్పి అందరిది? ఎందుకు కళ్యాణ్ కనెక్ట్ అయ్యారు? ఇది జరగలేదా? నెక్స్ట్ ఇక కామనర్గా వచ్చినటువంటి డెమాన్ పవన్ 2 సార్లు క్యాప్టెన్ అయ్యిండు. అది కూడా తన కష్టంతో ఎవరు సపోర్టింగ్ లేకుండా ఆయన ఎవరు వితౌట్ సపోర్టింగ్తో 2 సార్లు క్యాప్టెన్ అయ్యిండు డెమాన్ పవన్. కాదా? మీకు కనిపించలేదా? డెమాన్ పవన్ 2 సార్లు క్యాప్టెన్ కాలేదా? డెమాన్ పవన్ను బడిలో దింపాలంటే, గేమ్లో దింపాలంటే హౌస్ మొత్తం సూసు పోసుకుంది. ఒక్కరు కూడా హౌస్లో అతను సపోర్ట్ చేయలేదు. ఏ విషయంలో సపోర్ట్ చేయలేదు. ఆయన కూడా టాప్ 3 దాకా వచ్చిండు. ఆయన కాదా కామనరు? పేదవాడు కదా? ఎక్కడ కానీ వాళ్ళ పేరెంట్స్ గురించి కానీ అతని పర్సనల్ విషయాల గురించి కానీ ఎక్కడైనా చర్చించిండా? అంతా వాళ్ళ ఇంటి నుంచి వెళ్ళి ఫోటోలు వచ్చినా కూడా ఆ ఫోటోల టైంలో కూడా మా నాన్నకి ఇది ఉంది అని చెప్పేసి ఎక్కడ బాధపడిండా? బాధపడలే. కళ్యాణ్ మాత్రము మా పేరెంట్స్ తిండి లేక, మేము ఒకప్పుడు కోటీశ్వరులము, లగ్జరీగా బతికినాం, తిండి లేక నన్ను హాస్టల్ వేసారు, మా మేన తిండి దగ్గర చదివించారు, నన్ను జాబ్ చేయంటే 5 ఏళ్ళు నేను జాబ్లో మా పేరెంట్స్కి దూరం ఉన్నా, నా జాబ్ చేయన్నారు కోపంతోనే మా పేరెంట్స్కి జీతం పంపించలేదు, దూరంగా ఉండిపోయినా అని చెప్పుకుంటే వాళ్ళ అమ్మ నాన్నలు వచ్చేసి లోపలికి సర్ది చెప్పుకోవడానికి సరిపోయింది. ఇది పేరెంట్స్కి ఇచ్చినటువంటి విలువ. ఈరోజు డెమాన్ పవన్ పేరెంట్స్కి ఇచ్చినటువంటి విలువ అది. ఇక్కడ ఎవరు ఎలాంటి సింపతి గేమ్ ఆడిరు? ఎలాంటి చిన్న సింపతి గేమ్ ఆడుకుంటూ ఉన్నటువంటి వ్యక్తి డెమాన్ కనిపించలేదా? సోల్జర్ నిజమైన సోల్జర్ అయితే సోల్జర్ కార్డును పెట్టండి సోషల్ మీడియాలో. అతని పలానా సోల్జర్ బార్డర్లో ఇన్ని సంవత్సరాలు చేసిండని చెప్పేసి ఆయన బయోడేటా మీకు దమ్ముంటే సోషల్ మీడియాలో పెట్టండి. ఇక్కడ పలాని ఆయన ఎక్కడెక్కడ డ్యూటీలు చేసింది ఉంటుంది, డ్యూటీ ఎక్కడెక్కడ వేసిరు, డ్యూటీలు పడిన ఉంటుంది, జాబ్ ప్రొఫెషన్ ఉంటుంది, ఆయన ప్రొఫెషన్ ఉంటుంది, డ్యూటీలు ఏ ఏరియాలలో డ్యూటీలు చేసిండు, ఏమైనా శ్రీలంక బార్డర్లో చేసిండా, ఏమైనా యుద్ధాలు చేసి వచ్చిండా, అక్కడ అది ఉన్నదాన్ని పెట్టండి. మీకు దమ్ముంటే పెట్టండి. సోల్జర్ ఆడుతున్నారు కదా, ఆ కార్డు మీకు ఇప్పుడు యూట్యూబ్లలో ఇన్స్టాలలో లక్షల మంది ఫాలోవర్ అయ్యారు కదా, అక్కడ పెట్టండి. లక్షల మంది చూస్తారు మిమ్మల్ని అని నేను ఇదే అడగాలనుకున్నా. నెక్స్ట్ బిగ్ బాస్ టీం వాళ్ళు తనుజ ఇమాన్యుయల్ పైన భారీ కుట్రలు చేశారు. ఎందుకంటే ఈ సీజన్ మొత్తము వాళ్ళిద్దరితోనే నడిచింది, వాళ్ళిద్దరు లేకపోతే సీజన్ నడవదు. కానీ వాళ్ళిద్దరికి అన్యాయం చేసిందనే చెప్పుకోవచ్చు. ఇమాన్యుయల్ 4th ప్లేస్లో పోతాడా? ఇమాన్యుయల్కి 4th ప్లేస్ ఓటింగ్ పడుతుందా? ఎక్కడన్నా అసలు వినడానికి కూడా కొంచెం అసలు బాధగా ఉంది, చాలా బాధగా ఉంది. ఇమాన్యుయల్ 4th ప్లేస్ ఇంది. ఆల్రౌండర్ కమెడియన్ విన్నర్ అవ్వరని చెప్పేసి రోహిణి అనేది ఒక సీజన్లో బాధపడింది. నిజంగా చెప్పాలంటే కమెడియన్ విన్నర్ అవ్వలేదు, అయ్యాల్సిన పర్సన్ అవ్వలేదు. ఇక ఎందుకైతాడు జన్మలో? నేను ఒకటే చెప్పాలనుకుంటే, ఏ కమెడియన్ కానీ బిగ్ బాస్ హౌస్కి రాబాకండి, సెలబ్రిటీలు బిగ్ బాస్ హౌస్కి రాబాకండి. మీకు డబ్బులు లేకపోతే చిన్న చిన్న షోలు ఎక్కడో దొరుకుతాయి, ఏదో ఒక ఛానల్లో దొరుకుతాయి, చేయండి, షో ద్వారా తీసుకోండి. కానీ ఇలా మీరు హౌస్లోకి వస్తే ఒక వారం ఉంటే 2 లక్షలు 3 లక్షలు అట్లా ఇస్తారు, మాకు హ్యాపీగా గడుస్తుంది అని అనుకుంటే అది మీ ఇష్టం. అనుకున్నారు అనుకోండి. ఇక్కడ గీతురాయలు ఒక పిఆర్ ఉంది, గీతురాయలు అనే పిఆర్ ఉంది. ఆ పిఆర్ను కలవండి, ఆమె ఖచ్చితంగా సపోర్ట్ చేస్తుంది. అది లేడీస్కి సపోర్ట్ చేయదు, ఆమెకి లేడీస్ అంటే నచ్చరు.
ఓన్లీ జెంట్స్కి మాత్రమే సపోర్ట్ చేస్తుంది ఆమె. ఫస్ట్ వీక్ నుంచే సపోర్ట్ చేయడం మొదలెడుతుంది. వాళ్ళే విన్నర్ అని ట్యాగులు కూడా పెడుతుంది. గీతురాయల్ని పట్టుకోండి ఒకవేళ మీరు జెంట్స్ ఎవరైనా సెలబ్రిటీలు వెళ్ళాలనుకుంటే. అదే లేడీస్ వెళ్ళాలనుకోండి, ఇక మీకు గత్యంతరం లేకుంటే వెళ్ళాల్సింది తప్ప మీరు వెళ్తే మాత్రం ఖచ్చితంగా విన్నర్ అవ్వరు. ఇక ముందు కూడా తెలుగులో లేడీస్కి ఎవరు సపోర్ట్ చేయరు, లేడీసే సపోర్ట్ చేయరు. ఎందుకంటే బయటికి ఎక్స్ కంటెస్టెంట్స్ అయినటువంటి బయటికి వచ్చిన తర్వాత తనుజకు సపోర్ట్ చేసినటువంటి ఒక్కరు చూపించండి. తనుజకు ఒక నిఖిల్ చేసింది, పాపం నిఖిల్ ఉన్నాడు కదా, ఆ అబ్బాయి నిఖిల్ ఉన్నాడు కదా, ఈ సీజన్లోనే నిఖిల్ వచ్చింది చూసినరా, తనుజ క్యాప్టెన్ అయినప్పుడు అబ్బాయి పైన గెలిచింది ఆ నిఖిల్ ఉన్నాడు కదా, ఆ నిఖిల్ తనుజ గెలుస్తుందని చెప్పేసి అన్నటువంటి ఒక్క కంటెస్టెంట్ ఆ నిఖిల్. ఇంకా ఎవరు కూడా నా సపోర్ట్ చేయలేదు. ఎందుకంటే ఆ అమ్మాయి ఎవరికి నచ్చలే. ఎందుకంటే తను ఎక్కడ సేఫ్ గేమ్ ఆడిందో తెలియదు, ఎక్కడ మాస్క్ వేసుకొని ఆడిందో తెలియదు. తను గేమ్ ఎక్కడ ఆడింది అన్న వాళ్ళకి అందరికీ చెప్పు తీసుకొని కొట్టినట్టుగానే ప్రతి ఒక్క స్ట్రాంగ్ కంటెస్టెంట్ మీద గేమ్ ఆడి చూపించింది, ఇండివిజువల్ టాస్క్లు ఆడి చూపించింది. అయినా ఈ జనాలకు నచ్చలే. ఎందుకంటే అమ్మాయి కదా, అక్కడ ఉన్నది అమ్మాయి కదా, అమ్మాయి నచ్చదు. అమ్మాయి శత్రువులు ఇక్కడ రాస్తూ ఉంటారు, అమ్మాయిలు రాస్తూ ఉంటారు. ఇక్కడ కామెంట్ రాసేదంతా అమ్మాయిలే. పీకినవుతి, చూసినవుతి, ఆడింది ఏదో గలీజ్గా. ఈ ఇక్కడ చెప్పాలంటే ఈ ముగ్గురు ఆడోళ్ళు కలిసి 3 సిగలు కలిసి ఉండారంట చూసిన. ఆడోళ్ళకే శత్రువులు, ఆడోళ్ళు విన్నర్. ఇక్కడ ఆడోళ్ళు సపోర్ట్ చేయకపోతే సమాజంలో ఆడవాళ్ళు ఎలా ఎదుగుతారు చెప్పండి? అలాంటి దీనస్థితిలో ఉన్నాం. ఇక్కడ అబ్బాయిలు చాలామందికి సెన్సిటివ్గా ఫీల్ అయిపోయి మా ఇంటి పిల్ల అనుకున్నాము అని చెప్పేసి అబ్బాయిలు చాలామంది రాసిరు. ఈరోజు ఆ అమ్మాయి చాలా గెలుస్తుంది అని చెప్పేసి అనుకున్న అబ్బాయిలు కూడా ఈరోజు ఏడ్చిన అబ్బాయిలు కూడా ఉన్నారు. ఆ అమ్మాయి ఓడిపోయినందుకు ఏడ్చినటువంటి అబ్బాయిలు కూడా చాలామంది ఉన్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఉన్నారు. కానీ ఇక్కడ అంటే ఫ్యామిలీ ఆడియన్స్ అంటే వాళ్ళకు అమ్మాయిలు ఉన్న వాళ్ళు ఉంటారు కదా, ఇంట్లో ఫ్యామిలీస్లలో వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మాయిలు ఉంటే అమ్మాయిల కష్టాలు ఏందో తెలుసు కాబట్టి, ఆ అమ్మాయి బాధలు ఏందో తెలుసు కాబట్టి అలాంటి ఆడియన్సే ఆ అమ్మాయి కనెక్ట్ అయ్యారు. ఇంకా మగపిల్లలు అన్నటువంటి ఫ్యామిలీస్ ఉంటారు కదా, వాళ్ళు కనెక్ట్ అవ్వడం చాలా కష్టం. ఎందుకంటే వాళ్ళకి తెలియదు, ఆడపిల్లల బాధలు తెలియదు కాబట్టి. ఆడపిల్ల అక్కడ దాకా రావాలంటే ఎన్ని కష్టాలు పడాలో తెలియదు కాబట్టి అది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే అదే ఇప్పుడు కళ్యాణ్ విన్నర్ అయినందుకు నేను బాధపడతలేను. కానీ ఆ అబ్బాయిని విన్నర్ చేయడానికి పిఆర్లు వేసినటువంటి ఎత్తుగళ్ళు ఫలించినాయి. తర్వాత రివ్యూవర్లు సపోర్ట్ చేసినటువంటి సపోర్ట్ కూడా ఫలించింది. బిగ్ బాసు ఆ అబ్బాయి చేసినటువంటి తప్పులను ఎక్కడ కూడా హెచ్చించలేదు, చిన్న మిస్టేక్ను కూడా చూపించలేదు. శ్రీజ హౌస్లో ఎలిమినేషన్ అయిపోయి బయటకు వచ్చిన తర్వాత, అంటే ఎలిమినేషన్ అయిపోయి బయటకు వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత శ్రీజ ఇమాన్యుయల్ తోటి తనుజతో కలిసి ఉండురా అని చెప్పినటువంటి వీడియో ఫుటేజ్ ఎక్కడ వేయలేదు. మనకి కళ్యాణ్ చెప్పేవారు కూడా నాకు శ్రీజ చెప్పిందని చెప్పేవారు కూడా శ్రీజ ఎన్ని చెప్పిందో అప్పటి నుండే ఇంకా తనుజ క్లోజ్ అవ్వడం మొదలెట్టిడు. తనుజతో తనుజ కసిరిచ్చినా కూడా తనుజ వెంబటే తిరగడం మొదలెట్టిండు. తనుజకు పప్పెట్లాగా మారిండు. తనుజకు పప్పెట్లాగా మారి తనుజ సపోర్ట్ లేకపోతే గెలవలేదు. కానీ తనుజ సపోర్ట్ లేకుండా గెలిచిన ఆట చూపించండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా శ్రీజ బయటకు వచ్చేసి ఇది ఫాల్తు గేము, ఫాల్తు షో, ఫేక్ బిగ్ బాస్ షో, ఎవరు గెలిపించుకోవాలో వాళ్ళు గెలిపించుకుంటారు. ఆల్రెడీ తనుజను గెలిపించుకుంటారు, వాళ్ళు తనుజకే కప్పించుకుంటారు అని చెప్పేసి చెప్పినటువంటి మహానుభావురాలు ఈరోజు ఎవరు గెలిచిరు? 2 కామనర్లు హౌస్లో ఉన్నారు. 2 కామనర్లకు న్యాయం జరిగింది. ఇక్కడ సెలబ్రిటీలకు ఎక్కడ న్యాయం జరిగింది? సెలబ్రిటీలను టీఆర్పీ రేటింగ్ల కోసం వాడుకుంటారు అనేది అర్థమైంది కదా. నెక్స్ట్ సీజన్లో నువ్వు రా, నెక్స్ట్ సీజన్లో నీకు సుక్కలు చూపిస్తారు కానీ రా. ఎందుకంటే ఆడవాళ్ళే సపోర్ట్ చేయలేనప్పుడు నీకెందుకు సపోర్ట్ చేస్తారు ఆడియన్సు? అది కూడా గమనించుకో. మనం ఉన్న స్థితి ఏంది? ఆ అమ్మాయి గేమ్ నచ్చలే, హౌస్లో ఉన్నప్పుడు అక్క నాకు సపోర్ట్ చేయక్క, అక్క నువ్వు లేకపోతే నేను లేనక్క అని ఏడ్చినవు. బయటికి పోయించినాక కుళ్ళునేసి ఏర్పడింది. ఒక కుళ్ళునేసి ఏర్పడింది. బయటికి పోయించినాక రమ్య వచ్చి కూడా అక్కడ తనుజ పైన కళ్యాణ్ చేయేస్తే కళ్యాణ్ తప్ప అని చెప్పేసి కళ్యాణ్ నామినేషన్ చేయాల్సింది ఉండే. కానీ ఆయిష కానీ రమ్య కానీ తనుజ నామినేషన్ చేసిర్రు. ఆ అమ్మాయి చేయించుకుందా? ఆ అమ్మాయి ఏమన్నా అబ్బాయిని క్యారెక్టర్ అసెస్మెంట్ చేసింది ఆ హౌస్లో? ఆ అమ్మాయి ఏమన్నా ఈ అమ్మాయి విన్నవడం కోసం ఆ అబ్బాయిని లవ్ ట్రాక్ అని చెప్పేసి లవ్ యాంగిల్ అని చెప్పేసి ఏమన్నా వాడుకున్నదా? వచ్చి అమ్మాయి పైనే అటాక్ చేసిర్రు. ఇప్పుడు మాధురి గారు కానీ రమ్య కానీ ఆయిష కానీ వచ్చి నామినేషన్లో ఎవరిని పెట్టిర్రు? ఆ అమ్మాయిని పెట్టిరు. ఎందుకంటే అమ్మాయి గెలుస్తుంది, ఎక్కడ గెలుస్తుందో అని చెప్పేసి ఆయిష కానించాలి. ఆయిష ఆల్రెడీ హిందీ సీజన్కి వెళ్ళేసి వచ్చి నాకు తెలుసు అమ్మాయిలు గెలవద్దు, అమ్మాయి ఎక్కడ గెలుస్తుందో అని చెప్పేసి అమ్మాయిని తొక్కితే మనం లేస్తామని చెప్పేసి వచ్చి ఆయిష కానించాలి, రమ్య కానించాలి, మాధురి కానించాలి, వీళ్ళందరూ వచ్చేసి నామినేషన్లో తనుజని తీసుకున్నారు. అక్కడ చెయ్యేసిందేమో ఒకడు, తప్పుదారిలో పడిందేమో అమ్మాయిని టార్గెట్ చేసిర్రు. ఆ అమ్మాయి ఎక్కడ వాడింది, ఎక్కడ ఏం చేసింది?
ఎవరికి ఎక్కడ స్టాండ్ తీసుకోలేదు, ప్రతి ఒక్క చోట స్టాండ్ తీసుకుంది, ప్రతి ఒక్కరికి సపోర్ట్ నిలబడింది. ఏ రోజు ఆ అమ్మాయి ఫేక్గా నటించింది, ఫేక్గా నటించుంటే ఇవాళ కళ్యాణ్ అనేటోడే ఉండపోయేటాడు హౌస్లో. చెయ్యేసిండ్రా నా పైన, నిజంగానే బిగ్ బాస్ నా పైన చెయ్యేసిండని ఒక మాట అని ఉంటే ఇవాళ కళ్యాణానికి చరిత్రనే ఇప్పుడు సోల్జర్ కాడికే సమాప్తం పడేది. ఈరోజు ఆ అమ్మాయి తీసుకున్నటువంటి డెసిషన్ వల్ల ఆ అబ్బాయి హౌస్లో ఈరోజు విన్నర్ అయ్యిండు. మీకు కనిపించలే, ఆ అమ్మాయికి పట్టుదల కనిపించలే. ఈవెన్ దో ఏంటంటే సంజన గారు కూడా స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత తనుజ లేడీ విన్నర్ కాలేగా అయితే బాగుంటుందేమో అనుకుంటాను, నాకు ఇమానుయేల్ అయితే బాగుండు అని అన్నది. తర్వాత తనుజ అయితే బాగుంటుందేమో అనుకున్నా అన్నది. కళ్యాణ్ విన్నర్ కాగానే ఎగిరి గంతులేసి ఈలలు కొడుతుంది. అంటే లోపల తనుజ ఎక్కడ విన్నర్ అవుతుందో అన్న భయము జనాలకు చెప్పేటప్పుడేమో ఇలా చెప్పింది. ఆడు కూర్చున్న తర్వాత కళ్యాణ్ విన్నర్ అనగానే ఫుల్గా ఎగిరి గంతులేసింది. అంటే ఎంత గజ్జి పెట్టుకున్నారు, ఒక్కొక్కరు తనుజ పైన ప్రతి ఒక్కరు గజ్జి పెట్టుకున్నారు, ప్రతి ఒక్కరు టార్గెట్ చేసినారు. వచ్చినటువంటి నిఖిల్ కాంచెలి నువ్వేం ఆట ఆడినావు అన్నాడు నిఖిల్ హౌస్లోకి వచ్చిన తర్వాత. అతని మీదనే ఆట ఆడి క్యాప్టెన్ అయింది, అతని మీదనే ఆట ఆడి క్యాప్టెన్ అయింది. కళ్యాణ్ మీద ఆట ఆడి యువరాణి అయింది. ఇంకా డెమన్ పవన్ మీద ఆట ఆడి టాస్క్ గెలిచింది. ఇమాన్యుయల్ మీద ఆట ఆడింది. ఇమాన్యుయల్ మీద ఆట ఆడి ఆమె సెకండ్ ఫైనలిస్ట్ అయింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. స్ట్రాంగ్ ప్లేయర్ల మీదనే ఆడింది. ఆ అమ్మాయి ఆట కనపడతలే మీ కళ్ళు దొబ్బినే యారా అని అడగాలనిపిస్తుంది. కళ్ళు దొబ్బినాయా? మీరు షో చూస్తున్నారా, ప్రోమోలు చూస్తున్నారా? ప్రోమోలో బిగ్ బాస్ ఎప్పుడు కట్ చేస్తూనే ఉన్నాడు, కట్ చేసుకుంటూ పోతూనే ఉన్నాడు. మనం ఇంత చెప్పినా కూడా, ఈ షో గురించి ఎంత చెప్పినా కూడా తనుజ లేనిది షోనే లేదు. తనుజను మోసం చేసిరు, తనుజను టీఆర్పీ రేటింగ్ల కోసం, కాంట్రవర్సీల కోసం తనుజను వాడుకున్నారు. ఈ రోజు 7 o'clock వరకు కూడా తనుజ విన్నరనే నాకు వచ్చింది మెసేజ్. అక్కడ ఉన్నటువంటి సభ్యులే నాకు ఇంటిచ్చారు. చివరి ఆఖరిలో ఎందుకు కామనర్ చేసిరు, ఇద్దరు కామనర్లకు న్యాయం చేసిరు. మరి కాదంటలేను, కానీ ఓటింగ్ చెప్పండి. మీకు ఓటింగ్ దమ్ము లేదా? ఓటింగ్ చెప్పడం రాదా? అంటే తనుజను తొక్కాలనుకున్నారా? హౌస్లోకి రోబో వచ్చింది. రోబో వచ్చినప్పుడు అడగాల్సిన ప్రశ్నలు ఏంటి? అక్కడ విన్నర్ పొజిషన్లో ఉన్నటువంటి కంటెస్టెంట్లు ఉన్నారు. అందరు టాప్ 5 ఉన్నప్పుడు విన్నరే కదా, వాళ్ళని అడుగుతున్నారు. ఎక్కడ మైండ్ గేమ్ ఆడిండు కళ్యాణ్, ఎక్కడ మైండ్ గేమ్ ఆడిండు? ఈ సీజన్లో మైండ్ గేమ్లు ఆడిందంటే ఓల్ సీజన్లో చూసినట్లయితే ఒకటి అభిజిత్, ఒకటి తనుజ. మైండ్ గేమ్లు ఆడింది ఇద్దరు, తనుజను అభిజిత్. ఇక్కడ తనుజ ఆడినటువంటి గేమ్లు కనిపించలేదా? మైండ్ గేమ్లు కనిపించలేదా? ఈ కళ్యాణ్ మైండ్ గేమ్ ఆడిండా? మైండ్ గేమ్ ఆడిన రోబోలు అని చెప్పని అడగంగా కళ్యాణ్ అని చెప్తుంది. రోబో ద్వారా చెప్పించారు. తిండి కనిపించిందా? లాస్ట్కి వచ్చరికే తిండి గురించి మాట్లాడతారా తనుజ దగ్గర? తనుజ ఆడినటువంటి గేమ్లు కనిపించలేదా? చివరాఖరిలో కూడా అమ్మాయిని డిగ్రేడ్ చేయడమే. చివరాఖరికి వచ్చినాక కూడా డిగ్రేడ్ చేసిరంటే మీరు ఎంత దిగజారిపోయారు. ఆ బిగ్ బాస్ యాజమాన్యము ఎంత వాళ్ళను ఎందుకు అంత డిగ్రేడ్ చేస్తున్నారో అనిపించింది. సెలబ్రిటీలు అంటే ఎందుకు ఇంత చిన్న చులకన అనిపించింది నాకైతే. నిజంగా చెప్తున్నా కదా, చులకన అనిపించింది. ఇమాన్యుయల్ ఏదో జోక్ చేసేసి ఇమాన్యుయల్ మీద కూడా అలాంటి పంచులు వేసేసారు. ఇమాన్యుయల్కి ఆల్రౌండర్ పాపం, ఇమాన్యుయల్కి అయితే అన్యాయం జరిగింది, తీరాని అన్యాయం జరిగింది. సరే తనుజ అంటే నచ్చలేదు మీ అందరికీ. ఇమాన్యుయల్ ఏ పాపం చేసిండు? ఇమాన్యుయల్ తెలుగోడు కాదా? నా తెలుగోడు అంటారు. ఇక్కడ తెలుగు కన్నడ అని మీరు భేదాలు పెడుతున్నారు. మరి ఆంధ్రప్రదేశ్ వేరే స్టేటు, ఇప్పుడు ఇది వేరే స్టేటు. వాళ్ళు తెలుగు మాట్లాడతారు, మన తెలుగు మాట్లాడతారు అని చెప్పేసా? ఈ షో నడిచేది హైదరాబాద్లో, తెలంగాణది షో. తెలంగాణ బిడ్డ ఎందుకు వెళ్ళలేకపోయారు? తెలంగాణ బిడ్డలు ఉన్న రోజులో తెలంగాణ బిడ్డలు ఎందుకు తీసుకోలేదు? తెలంగాణది కదా షో ఇది, తెలంగాణది. ఆంధ్రలో ఎందుకు ఆంధ్రలో తీసుకుంటారు? నెక్స్ట్ సీజన్లో అదే జరగబోతుంది. ఇక్కడ తెలుగు బిడ్డలు కొట్టుకుంటారు కదా. నెక్స్ట్ సీజన్లో ఏమంటారు తెలుసా? మా తెలంగాణ బిడ్డ గెలవాలని వీళ్ళు, మా ఆంధ్ర బిడ్డ గెలవాలని వాళ్ళు. ఇదే వస్తుంది నెక్స్ట్ సీజన్లో వచ్చే ట్యాగ్, ఇదే ట్యాగ్ అనుకుంటాను నేను. ఇంకా కొత్తగా వచ్చే ట్యాగ్ అయితే లేవు. రైతు బిడ్డ, ఇప్పుడు మన బిగ్ బాస్ చరిత్రే కాదు, దేశంలోనే ముఖ్యమైనవి 2 పేర్లు. ఒకటి రైతు, 2 జవాన్. ఈ 2 దేవుడి తర్వాత మనం ఎక్కువ ఇంపార్టెంట్ ఇచ్చేది రైతుకు, జవాన్కి. ఈ 2 ట్యాగులు అయిపోయినాయి హౌస్లో. ఇక కొత్తగా ఏ ట్యాగ్ వస్తుందో నాకు తెలియదు. కొత్త ట్యాగులు ఏ ట్యాగులు ఉంటాయి అన్నది నాకు తెలియదు. అమ్మాయి ఉమెన్ కార్డు ఆడింది, అమ్మాయిలు వచ్చింది. అమ్మాయిలు అన్న పదం ఎక్కడి నుంచి వచ్చింది? నాకు అమ్మాయిలు ఉమెన్ కాకపోతే అబ్బాయిలు అవుతారా? మరి అబ్బాయిలను అమ్మాయిలు అంటే ఊరుకుంటారా? ఊరుకోరు కదా. అక్కడ అమ్మాయి అని చెప్పడం, ఉమెన్ కార్డు వాడిందంటే ఉమెన్ కార్డు ఏంద్రని ఆయన మీరు అసలు ఏ జాతిలో పుట్టిర్రా అనిపించింది నాకైతే. అమ్మాయిని అబ్బాయి అని పిలుస్తారా? అమ్మాయి అంటారు. అమ్మాయి అన్నందుకు ఉమెన్ కార్డు వాడింది. ఎక్కడ వాడింది ఉమెన్ కార్డు? ఇన్ని సీజన్లలో అమ్మాయిలు విన్నర్ కాలే కాబట్టి ఆ అమ్మాయి విన్నర్ అయితే బాగుంటుందని అన్నది. అబ్బాయి సెలెక్ట్ ఇన్ని సీజన్లో అబ్బాయిలు విన్నర్ కావాలని అడుగుతుందా? వచ్చింది ఎవరు? అమ్మాయి కదా. వచ్చిన కంటెస్టెంట్ అమ్మాయే కదా, ఫిమేలే కదా. ఎందుకు అమ్మాయి అని చెప్పొద్దు?
దానికి ఉమెన్ కార్డు ఆడింది అంటారు. ఇలా జరిగింది. అసలు ఈ సీజన్లో చెప్పుకుంటే నాకు తెలిసి ఆ సెవెంత్ సీజన్ రిపీట్ అయింది. అప్పుడు శివాజీ గారు వెన్నుముక నిలబడిండు, రైతు బిడ్డని గెలిపించిండు. ఇక్కడ తనుజ వెన్నుముక నిలబడింది, సోల్జర్ని గెలిపించింది. సోల్జర్ అని మీరు వేసుకుంటారు కాదు, ఆ సోల్జర్ని గెలిపించింది. ఇక సోల్జర్ గెలవడానికి కారణం తనుజ పుట్టస్వామి. ఈ సీజన్కు లేడీ విన్నర్ యాక్చువల్గా ఆ అమ్మాయి. ఈ సీజన్ లేడీ విన్నర్ ఆ అమ్మాయికి అంకితం. ఈ సీజన్ మొత్తం హోల్ సీజన్ చూసినా కూడా ఆ అమ్మాయికి ఈ సీజన్ మొత్తం అంకితం. ఎందుకంటే సోషల్ మీడియానే షేక్ చేసింది. ఆ అమ్మాయి పైన దాడి అందరు ఏకధాటిగా చేసిరు. ఎక్స్ కంటెస్టెంట్లు, తర్వాత రివ్యూవర్లు, పిఆర్, ఈ 3 బ్యాచ్ల ద్వారా ఆ అమ్మాయి ఈరోజు లూజ్ అయింది. దాంతోపాటుగా బిగ్ బాస్ యాజమాన్యం మొత్తం ఈ అమ్మాయిని లూజర్ చేసేసారు. ఈ అమ్మాయిని విన్ చేయడానికి ఇష్టపడలేదు బిగ్ బాస్ టీం వాళ్ళు. ఈ అమ్మాయి 7 గంటల వరకు ఆ అమ్మాయి విన్నర్ అని వచ్చినటువంటి మెసేజ్ ఈరోజు ఆ అమ్మాయి విన్నర్ కాకుండా బలైపోయింది. స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత నీకు ఎవరన్నా సారీ చెప్పేది ఉందా అంటే, నాకు లేదు కానీ సార్ మనీష్ మర్యాద వల్ల కొంచెం హట్ అయినా సార్ అంటే, పూ గురించే కదా కూసో. ఒక అమ్మాయి విన్నర్ క్వాలిటీస్ ఉన్న అమ్మాయికి రెస్పెక్ట్ మినిమం రెస్పెక్ట్ కూడా లేదు నాగార్జున గారు. చివరి మూమెంట్లో కూడా అలా అనడం ఎంతవరకు కరెక్ట్ అన్నది మీ విఘ్నతకే వదిలేస్తున్నా. బిగ్ బాస్ టీం వాళ్ళు చెప్పినా మేము ఇట్లా అంటున్నామని మీరు అనుకోవచ్చు, కానీ కాదు. మీరు కొంచెం ఆ చివరాకులో అవునా అలా అన్నాడమ్మా అంటే అది ఆయన విఘ్నత, వదిలేయండి, ఇప్పుడు అవసరం లేదు అని అంటే అయిపోతుంది కదా. అన్నాడా కూసో. మినిమం రెస్పెక్ట్ అనేది కూడా లేదు. ఆడ విన్నర్ క్వాలిటీస్ అమ్మాయి ఏం చేసింది, ఏం పాపం చేసింది? ఈ సీజన్కి రావడమేనా? వాళ్ళ డాడీ చెప్పిండు, ఇలాంటి బోక్ షోలు, ఇలాంటి పాల్తు షోలకు వద్దమ్మా, మనకున్నటువంటి పరువు పోతుంది, మనకున్నటువంటి వాల్యూ పోతుంది, వద్దమ్మా అని చెప్పినా వినకుండా నాకు తెలుగు ఆడియన్స్ ఉన్నారు, నన్ను గెలిపిస్తారు నాన్న, నాకు తెలుగు ఆడియన్సే ఉన్నారని చెప్పేసి చివరి వరకు ఆమెకు వచ్చినటువంటి అవకాశాలు, ఆమెకు వచ్చినటువంటి ఇమ్యూనిటీ, ప్రతి ఒక్కటి ఏది వచ్చినా కూడా ఆడియన్స్ చేతుల్నే పెట్టింది. ఆడియన్సే ఆడియన్స్ ఉన్నారని చెప్పేసి ఆడియన్స్ చివరి వరకు కూడా ఆడియన్స్నే నమ్ముకుంది. కానీ ఈరోజు ఆ ఆడియన్సే ఆ అమ్మాయిని లూజర్ చేసేసారు. ఆ అమ్మాయిని లూజర్గా చేసి ఈరోజు పంపించారు. నేనైతే బిగ్ బాస్ చరిత్రలో మర్చిపోలేను. ఇంత ఫాల్తు షోను ఇక నా లైఫ్లో మర్చిపోను. ఎందుకంటే విన్నర్ అవ్వాల్సిన వాళ్ళు ఏమో ఈరోజు రన్నర్ అవ్వాల్సిన వాళ్ళు విన్నర్ అయ్యారు. ఈరోజు సింపతి బిడ్డ గెలవడం జరిగింది. సింపతికి ఉన్నంత వాల్యూ ఇక్కడ హార్డ్ వర్కర్కి లేదు. సింపతికి ఉన్నటువంటి వాల్యూ హార్డ్ వర్కర్ లేదు. ఇమాన్యుయల్ హార్డ్ వర్కరు, డెమన్ పవన్ హార్డ్ వర్కరు, తనుజ హార్డ్ వర్కర్. ఈ సీజన్లో వీళ్ళు ముగ్గురు లేదే సీజన్ నడవలే యాక్చువల్గా. ఎందుకంటే వీళ్ళిద్దరు కంటెంట్ కోసం రీతుని వాడిండు. కొన్ని రోజులు రీతుని వాడిన తర్వాత రీతుతో ఇక పని లేదు, సంజన గారిని ఉంచాలిగా వదులు అని చెప్పేసి రీతుని పంపించడం జరిగింది. ఇక్కడ అమ్మాయిలతో కంటెంట్ ఉంటేనే పులిగోర కలిపితేనే కొన్ని రోజులు ఉంచారు. పులిగోర తగ్గింది అయిపోయింది అనుకున్నప్పుడు వాళ్ళని పంపించడం స్టార్ట్. ఇక్కడ ఇక ఈ అమ్మాయి తనుజకు ఈ అబ్బాయి ఫ్రెండ్షిప్ ఉంది కదా, చాలామంది ఇలా ఫ్రెండ్షిప్ యాంగిల్ బయట పెట్టేసి వీడియోలు పెట్టి చేస్తున్నారు కదా. అబ్బా బాగా కంటెంట్ వస్తుంది, ఒకవేళ పుసుకున్న కళ్యాణ్ పంపించేస్తే బాగుండదు అనే ఉద్దేశంతో ఇంక ఈ అమ్మాయి ఇంకోళ్ళతో కూడా ఎలాంటి ఫ్రెండ్షిప్ చేయలేదు. ఇక్కడ ఇది బాగుంది, వర్కౌట్ అవుతుందని చెప్పేసి ఆ వర్కౌట్ని అట్నే కంటిన్యూ చేశారు బిగ్ బాస్ టీం వాళ్ళు. ఇది జరిగింది. ఈ రోజైతే చెప్పాలంటే మీ మనస్ఫూర్తిగా మీ మనసాక్షి వదిలేస్తున్నా. ఈ సీజన్ విన్నర్ ఎవరు అన్నది కామెంట్ చేయండి. ఎందుకంటే మీ గుండెల మీద చేసుకొని మీకు అనిపించిన కోణంలో ఇది తప్పులు, ఇది ఇక్కడ జరిగింది అని చెప్పేసి నేను మాటలలో ఇక్కడ మీకు తప్పు అనిపిస్తే కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను తప్పు ఉంటే ఓకే నేను తప్పు చేశానని అనుకుంటా, మీరు కామెంట్ చేయండి. కానీ బూతులు మాత్రం రాయడానికి ట్రై చేయకండి. ఎందుకంటే బూతులు చేయండి, అది మీ విఘ్నతకు వదిలేసిన, మీ పెరిగిన పెంపకమే అది అనుకుంటా. ఎందుకంటే మీ తల్లిదండ్రులు పెంచిన పెంపకమే అది అనుకొని వదిలేస్తా. ఇక్కడ నేను చెప్పిన దాంట్లో ఎవరి గురించి కూడా బూతులు మాట్లాడాలని కూడా సవాల్ వచ్చే వస్తుంది. ఎందుకంటే కంటెస్టెంట్ల గురించి నేను ఎందుకంటే కళ్యాణ్కి అర్హత లేదు, గెలవాల్సిన అర్హత లేదు. సోల్జర్ కార్డు వాడుకొని గెలిచిండు. సోల్జర్ బార్డర్లో ఉన్నటువంటి వాళ్ళు మన తెలుగు వాళ్ళు కాదు, అయినా సపోర్ట్ చేశారు. ఎందుకు మరి వాళ్ళ సపోర్టింగ్ ఎందుకు తీసుకున్నారు? వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తే ఎందుకు తీసుకున్నారు? తెలుగు వాళ్ళు కాదు కదా, మీ తెలుగు సపోర్ట్ చేయాలి కదా, ఎందుకు తీసుకున్నారు? అడిగి మీ గెలుపు కోసం బయటోడు కావాలి, మీ గెలుపు కోసం మీ బయటోడు వాడుకుంటారు. అంటే మీ సింపతి కార్డు అనేది వాడి ఈరోజు కళ్యాణ్ విన్నర్ అయ్యిండు. ఇది మీ గుండెల మీద చేసుకొని చెప్పండి, అవునా కాదన్నది. ఇది నా రివ్యూ. కొంచెం లెంత్ ఉండదని మీరు ఫీల్ అయ్యి మధ్య స్కిప్ చేసుకుంటూ వచ్చిన తర్వాత అయినా కూడా కనీసం ఎక్కడైనా వినుంటే కామెంట్ చేయండి. ఇది నా రివ్యూ. ప్లీజ్ దయచేసి లైక్ మాత్రం చేయండి. బాయ్ ఫ్రెండ్స్.